హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్జోడి. సమ్మర్ అంటేనే ముందు గుర్తొచ్చేది పచ్చళ్ళు. వెజ్లో అయితే ఆవకాయ, అదే నాన్ వెజ్కి వస్తే పిక్కెల్ చికెన్ పిక్కెల్. ముక్కలేనిదే ముద్ద దిగిన వాళ్ళ కోసం ఈ పచ్చడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అందరూ చికెన్ పచ్చడి అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ ఇలా చేసి చూడండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. కింద ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా క్లీన్ చేసుకున్న 500 గ్రామ్ చికెన్, మీరు బోన్తో తీసుకున్నా పర్లేదు, బోన్లెస్ అయినా పర్వాలేదు. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి 15 నిమిషాల పాటు మూత పెట్టకుండా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత ముక్క ఆల్మోస్ట్ 70% కుక్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ చికెన్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నాకైతే చికెన్ మొత్తం ఫ్రై అవ్వడానికి 8 నుంచి 10 నిమిషాలు పట్టింది. మొత్తం చికెన్ అంతా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 200 గ్రాములు అంటే పెద్ద స్పూన్తో 3 స్పూన్లు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితేనే పచ్చడికి మంచి టేస్ట్ తీసుకొస్తుంది. ఇప్పుడు అందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చికారం వేసి అడుగంటకున్న 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి. చూడండి, మసాలా బాగా వేగి ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు ఈ మసాలాలో ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ వేసి మసాలా అంతా చికెన్ ముక్కకి పట్టేలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక 2 నిమ్మకాయల రసం వేసి ఒక్కసారి బాగా కలిపి 8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి. 2 రోజుల తర్వాత దీన్ని తిని మజా ఏంటో మీరే చూడండి. మా వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ జోడి ఛానల్.